నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 3వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు చూద్దాం. ముందుగా గ్రహస్థితులు: చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడితో సంయోగం చెందుతున్నాడు. బుధుడు కర్కాటక రాశిలో ఆదిత్య బుధ యోగంలో అంటే బుధాదిత్య యోగంలో ఉన్నాడు. శుక్రుడు వృషభ రాశిలో స్వగృహ స్థితిలో ఉన్నాడు. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి అంటే మీ క్యాడర్ కూడా మారే అవకాశాలు కనబడుతోంది. పర్మనెంట్గా అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టెంపరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి అనువైన సమయము. ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. కొంత ఆర్థిక ఒత్తిడి ఉండడము, దీంతో పాటు ఖర్చులు కూడా అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే శాంతియుతంగా ఈరోజు వ్యవహరించండి. కుటుంబంలో కూడా మంచి సానుకూలమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వినడం కానీ, శుభ కార్యాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీ యొక్క పరిహారము దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళడం కానీ, ఆ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం చేయడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితం ఉంటుంది. అయితే ఈరోజు మీ లక్ష్యం ఏంటంటే మాటల మీద నియంత్రణ పెట్టుకోండి. అలా చేసినట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం కనబడుతోంది. మీ లక్ష్యాన్ని మరవకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు అత్యంత అనువైన శుభప్రదమైన రోజు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ధైర్యంగా ముందడుగు వేసుకోండి. మీ రంగాలలో మీరు గుర్తింపు పొందడంతో పాటు ఒక కీలకమైన పాత్రను మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు యోగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. కార్యసిద్ధి, కార్యజయము కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రోజు విస్తరణకు కోసం కానీ, పెట్టుబడులు పెట్టడం కోసం కానీ చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారాలు సూర్యోదయ సమయంలో చేసి ఎర్రని పండు, ఎర్రని పువ్వు ఇచ్చినట్టయితే కనుక ఆరోగ్యపరంగాను లేదా గ్రహస్థితుల పరంగాను మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రోజు మీకు ఒక లక్ష్యం చెప్తున్నాను. కొత్త పనులను ఈ రోజు మీరు శుభ్రంగా ప్రారంభించుకోవచ్చు. సానుకూలంగా ఉండబోతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి నూతన ఆస్తి యోచనలు అంటే కొత్తగా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. వెంటనే అమలుపరచుకోండి. కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. పెద్దల నుంచి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తప్ప పెద్దగా నష్టము లేదు, అలాగని పెద్దగా లాభము లేదు. సామాన్యంగానే ఉండబోతోంది. కుటుంబపరంగా చక్కగా ఉండబోతోంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. అయితే మీకు చెప్పిన పరిహారము చందనము, కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళినట్టయితే సానుకూలంగా విజయ పరంపరగా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ఒక చిన్న పరిహారమే, మీకు పెద్ద పరిహారాలు కూడా ఏమీ కాదు. బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ, చందనము కలిపి పెట్టుకుని వెళ్ళినట్టయితే మంచి ఫలితాలతో తిరిగి వస్తారు. అయితే మీ లక్ష్యం ఏంటంటే అనవసరమైన ఖర్చులను ఈరోజు మీరు తగ్గించండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.